హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇందూరు తిరుమల అండి. ఇందూరు తిరుమల క్షేత్రంలో మనకి బ్రహ్మోత్సవాలు నడుస్తున్నాయండి. సో 5 రోజులు ఉంటాయి ఆ బ్రహ్మోత్సవాల వీడియోనే. ఈరోజు నా వాయిస్ ఓవర్ కాకుండా టోటల్ అక్కడ ఏ విధంగా అయిందో మొత్తం పూజలు గరుడ ప్రసాదం మేము తీసుకోవడానికి వెళ్ళినాం అవన్నీ పెట్టిన ఒకసారి చూడండి. ఇక్కడ గోశాల అండి. మేము స్టార్టింగ్ వెళ్ళి ఇక్కడ వరాహస్వామిని దర్శించుకొని ఇంకా టెంపుల్లోకి వెళ్ళినాము. ఇక్కడ గోశాల అండ్ వరాహస్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ కోనేరు ఉంది చూడండి. సో డైరెక్ట్ ఎట్లుందో అట్లా వీడియో అప్లోడ్ చేసిన, ఖచ్చితంగా చూడండి. ఎంత బాగా అయినాయంటే బ్రహ్మోత్సవాలు మాకైతే డైరెక్ట్గా మేము తిరుమల తిరుపతిలో ఉన్న ఫీలింగ్ వచ్చింది. ఒకసారి చూడండి, అందరు చూసి తరించండి అండి ప్లీజ్. రిక్వెస్టెడ్ ఏంటంటే ఖచ్చితంగా బ్రహ్మోత్సవాలు మనం అక్కడ చూసిన ఫీలింగే ఉంది. మాకు 4-5 అవర్స్ మేము అక్కడే స్పెండ్ చేసామండి. చాలా బాగుంటుంది వీడియో చూడండి. అసలు వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వలే, స్టార్టింగే ఇచ్చా. మిగతాదంతా ఎట్లా అక్కడ ఏమేమి జరిగిందో అదంతా ఉంది. ఒకసారి చూడండి. ఆ 11 సంవత్సరములు నిండిన సందర్భముగా స్వామికి జరుపుతున్నటువంటి పుట్టినరోజు ఉత్సవములని బ్రహ్మోత్సవములు అని అంటారు. ఆ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మనము ఇక్కడ సూర్యరశ్మి ద్వారా సూర్యుడిలో ఉండేటువంటి అగ్ని తేజోమూర్తి అయినటువంటి దానిని మనము ఇక్కడ వాటర్ తాగేసారు. పెట్టేసి
भुजोगच्छमक्षमावह जीवनं जनिशो नशा दीपाराधन मुहूर्त शुभ सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु फलसिद्धिरस्तु లాంగ్ వెళ్తాం ఇంకా మనం. आचार्यः हस्तः आजन्य अच्युताय नमः अनन्ताय नमः गोविन्दाय नमः नेत्राचमनं कृत्वा शुभाभ्युदयार्थं चतुर्भे शोभने मङ्गले मुहूर्ते अत्र पृथिव्यायां जम्बोद्वीपे भरतवर्षे भरतखण्डे शकाब्दे मेरोर्दक्षिणदिग्भागे श्रीरङ्गस्य उत्तरदिक्प्रदेशे गङ्गागोदावर्योर्मध्यदेशे भगवद्भागवताचार्यसन्निधौ अस्मिन् वर्तमानव्यावहारे कथान्तमानेन प्रभवादिसंवत्सराणां मध्ये स्वस्ति स्त्री क्रोधिनाम संवत्सरे उत्तरायणे शिशिरऋतौ फाल्गुणमासे कृष्णपक्षे अद्य सप्तम्यां शुभदिनो वासरः वासरस्तु भृगुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवं गुणविशेषणविशिष्टाय अस्यां शुभतिथौ अस्य श्री भगवतो देवदेवोत्तमस्य श्री अखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य देवदेवस्य जगद्गुरुं प्रचन्द्रमा स्थिरति दीर्घमायुः वेद औषधि पुरुषा गोविन्दा वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु वक्तारमवतु अवतु माम् अवतु वक्तारो ॐ शान्तिः 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 भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्रा स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः देवदेवहितैर्यदायो इन्द्रो वृद्धश्रवः पूजया विश्ववेदा सत्यनस्ताक्षवारि ఆ శ్రీనివాసుడు ఏడు కొండలని దిగి తనకెంతో ఇష్టంగా మనమందరము తిరుపతి అనే పిలిచేటటువంటి కొండకి క్రీడాద్రి అని పేరు. వారు నిరంతరము ఆట విడిది కోసం పెట్టుకున్నటువంటి ఆ స్థలాన్ని గరుత్మంతునితో ఈ భూమండలానికి పంపి అక్కడ మనందరి కోసమై కొలువై ఉండి ఆ శ్రీనివాసుడు ఆ వెంకటేశ్వరుడు నిరంతరము భక్తవత్సరుడుగా ఉన్నటువంటి ఆ తిరుపతి నుంచి మన ఈ మాపల్లి గ్రామానికి వచ్చి ఇక్కడ మనందరినీ అనుగ్రహిస్తూ 11వ బ్రహ్మోత్సవానికి సిద్ధమయ్యారు ఆయన. ఇప్పుడు తనకి ఏమీ తెలియదు. జన్మదహ జాయతే శూద్ర అన్నట్టు పుట్టిన ప్రతి ఒక్కడు శూద్రుడితో సమానం అయిపోతాడు. తర్వాత తనకు ఉండేటువంటి జ్ఞాన సంపద, సంస్కారము, చదువుకున్నటువంటి చదువు ద్వారా వాడు ఏ వర్ణము వాడు, ఎవడు, ఎటువంటి వాడు, ఎటువంటి గుణానికి సంబంధించినటువంటి వాడు అని తెలుస్తుంది. అన్నమాచార్యుడు అలాగే ఒకసారి కొండపైకి వెళుతూ ఉన్నాడు. సాక్షాత్తు నారద భగవానుడే వచ్చి నారద భగవానుడు అన్నమాచార్యుడికి తన దగ్గర ఉండేటువంటి వీణను ప్రదానం చేస్తూ అప్పుడు చెప్తాడు. ఏమని అనంటే, ఎత్ర నన్ను ఎప్పుడు ఎవరు ఎక్కడనో ఉండను నేను, యోగుల హృదయాలలోనో మహాలక్ష్మి హృదయంలోనో నేను ఉంటాననేది ఎంత వాస్తవమో, నా భక్తులు నన్ను కీర్తిస్తూ ఉంటే అక్కడ కూడా నేను అంతే వాస్తవంగా ఉంటాను అని చెప్పేసి నారద భగవానుడు సాక్షాత్తు అన్నమాచార్యుడికి చెప్పాడు. దానికి ఆ మాటను నిదర్శనంగా తీసుకొని అన్నమాచార్యుడు 32,000 కీర్తనలని పాడారు. దానికి ప్రతీకగా 32,000 సంకీర్తనలు వచ్చాయి. అంటే భగవన్నామ సంకీర్తనం ఎక్కడైతే జరుగుతుందో, భగవన్నామ కీర్తనం ఎక్కడైతే పాడుతారో, భగవన్నామ కీర్తనం ఎక్కడైతే ఆడుతుందో అక్కడ మహాలక్ష్మి హృదయంలో స్వామి ఎలాగైతే కొలువై ఉంటాడో,
యోగుల హృదయాలలో మన గంగోత్రి స్వామి వారు కానివ్వండి, చిన్నజీయర్ స్వామి వారు కానివ్వండి, దేవనాథ నారాయణ గోవింద జయ నారాయణ గోవింద జయ నారాయణ గోవింద హరి నారాయణ జయ నారాయణ హరి నారాయణ జయ నారాయణ శ్రీమన్నారాయణ గోవింద శ్రీమన్నారాయణ గోవింద. వెళ్ళేసి అట్టే కూర్చుంటే ఇందాక కూర్చున్న ప్లేస్, ఇందాక కూర్చున్న దగ్గర కూర్చుంటా.
ఎవరికి జరుగుతాయి బ్రహ్మోత్సవాలు? వెంకటేశ్వరుడికి జరుగుతాయి. తెలుసునా? వెంకటేశ్వర స్వామి కంటే రాముడికి జరుగుతాయి, వరాహస్వామికి జరుగుతాయి, నరసింహస్వామికి జరుగుతాయి. నారాయణుడు ఎత్తినటువంటి అవతారాలు. ప్రతి ఒక్క అవతారానికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అంతేగాని శివుడికి జరగవు. కనుక గోవింద 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 గోవింద. ఏం ఫోటో నేను ఫోన్ ఒకసారి గెలిచిన వల్ల ఫోన్ పోతా అంటే ఉండిపోతా నేను అటు